నమస్కారం అండి. నా పేరు ఆరుగొల్లు రాజబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని మరియు దళిత నాయకుడిని, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. అయితే నిన్న గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ గారు నిర్వహించారు. చాలా మంచి కార్యక్రమం చేపట్టాడు. మరి దానికి నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అందులో నర్సీపట్నం లోకల్ ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టారు. అది కూడా నేను గౌరవిస్తున్నాము. ఎందుకంటే మరి అదే సందర్భంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బోడపాటి శుభలక్ష్మి గారు ఫోటో ఎందుకు పెట్టలేదు? ప్రోటోకాల్ పాటించవలసిన నైతిక బాధ్యత మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంతైనా ఉంది. మరి శుభలక్ష్మి ఒక దళిత మహిళని, దళితురాలని, చిన్న చూపుతనంతో, చులకన స్వభావంతో ఆమెని అవమానించి ఆవిడ మనోభావాలు దెబ్బతినే విధంగా, దళితుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మరి మున్సిపల్ కమిషనరు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నది ఈ కార్యక్రమం. ఈ విధంగా ఈ సందర్భంలో ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాము. కమిషనర్ గారు కార్యక్రమాలకి మీద అలా జరగకుండా చూసుకుంటాను, నువ్వు తప్పించుకుంటే కుదరదండి. మీరు ఫస్ట్ నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు అని తెలుసుకొని ఆ ఛాంబర్లోకి వెళ్ళారు కదా. మరి ఆ చైర్పర్సన్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఇది లేదా? ప్రోటోకాల్ పాటించవలసిన నైతిక బాధ్యత లేదా? అంటే మీరు రాజకీయాలు చేస్తున్నారా లేదా ఉద్యోగం చేస్తున్నారా? గమనించండి. ఎందుకంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే ఉద్యోగం రిజైన్ చేసి వచ్చి రాజకీయాలు చేయండి, తప్పులేదు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి గౌరవ శ్రీమతి బోడపాటి శుభలక్ష్మి గారు అన్న సంగతి మర్చిపోకండి. మీరు మరొకసారి ఇదే చేస్తున్నారు. మీ అవహేళన, మీ త్వరగా నడవడిక, మీ చాలుక పద్ధతి కూడా బాగలేదు. కాబట్టి మరి ఆవిడ ఆల్రెడీ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ మీద మేము రేపు స్పందనలో ఎస్పీ గారిని కలుస్తాము. మీ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరి మా సోదరైన బట్టి బోడపాటి శుభలక్ష్మి గారు మనోభావాల దెబ్బతిని ఆత్మగౌరవంతో ఆవిడ బాధపడుతూ, ఆత్మగౌరవంతో మరి ఆవిడకు ఉన్నటువంటి హక్కుల్ని భంగం కలిగించావు. కాబట్టి మీరు పూర్తిగా నైతిక బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మీరు రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీరు ఉద్యోగం చేయట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్లియర్గా గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా నీ తాలూకా నిర్లక్ష్య వైఖరి బయటపడింది అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సురేంద్ర గారు, కమిషనర్ గారు, మరొకసారి చెప్తున్నాం, మీ మీద మేము ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. సిద్ధంగా ఉండండి. నమస్కారం అండి.